అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. వెల్గటూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్తో కలిసి వెల్గటూరు మండలంలో మంజూరైన 2596 రేషన్ కార్డులను, అలాగే ఎండపల్లి మండలంలో 2080 తెల్ల రేషన్ కార్డులకు అర్హులైనటువంటి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం 37 లక్షల రూపాయలు విలువ గల 37 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహానిధి చెక్కులు అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా ఎంతమంది అయితే ఎవరికైతే ప్రజలకు ఎంత అయితే హక్కు ఉంటుందో అంత వాళ్ళకి ఇసుక ఇస్తదారి ఇసుక భాగ్యదారి ఎవరికైతే ఇంత ఇష్టం ఉంటుందో అంత వాళ్ళకి అంత హక్కు ఉండాలని చెప్పి ఏదైతే నినాదం ఉందో ఆ నినాదాన్ని అమలు పరిచే సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు 42% కులగణన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు ఊహించని విధంగా ప్రతి గ్రామ స్థాయి ఉద్యోగస్తులు మొదలు పెడితే మండల స్థాయి ఉద్యోగస్తులతో కులగణన చేపించి 42% ఈ రాష్ట్రంలో బీసీలకు కులగణన చేసే విధంగా చట్టాన్ని చేయాలని కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఆ నిర్ణయం లోపల ఆ కేంద్ర ప్రభుత్వం సందర్భంలో కూడా కేంద్రం కూడా దిగొచ్చి వాళ్ళు కూడా పార్లమెంట్ లో ప్రకటించినాక కొత్తగా వచ్చిన మా అధ్యక్షుడు పాపం ఆయనకి ఏం తెలుసు, ఆయన ప్రజలలో ఉన్నోడు కాదు, ప్రజలలో తిరిగినోడు కాదు. కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు ఏది పడితే అదే మాట్లాడతాడు. ఏదైనా చట్టపరంగా ఏదైతే ఒక అంశం ఉందో ఇప్పుడు ఆర్డినెన్స్ దారి చేసినాం. రేపు 6వ తారీఖు 7వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రులను ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి పోతున్నాం. 100% మా బలహీన వర్గాలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన 42% కులగణన విషయంలో చట్టాన్ని అమలు చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రాష్ట్రపతి గారిని కూడా కలుస్తామనే విషయం తెలియజేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాట్లాడే మాట ఏదైతే ఉందో నయవంచన అనే మాట, నయవంచన చేసింది మీరు. ఈ దేశంలో ఏదైతే కేంద్రంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ బీసీలను కానీ, ఎస్సీలను కానీ, బలహీన వర్గాలను కానీ, అట్టడుగు వర్గాలను కానీ, పేద వర్గానికి కానీ ఏదన్నా ఒక్కటి కానీ 2014 నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉన్నారు. ఏమైనా మంచి పని చేసినా మీరు? ఇలా మీరు ఏది పడుతుందే మాట్లాడితే బీజేపీ అధ్యక్షుడు గారికి రాబోయే కాలంలో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో